హాయ్ అండి. అందరూ దయచేసి ఈ కొత్త ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. రమాదేవి వాళ్ళందరూ కూడా గుడి దగ్గరికి వస్తారు. మనం లోపలికి వెళ్దాం పదండి అని రమాదేవి అంటే, అయ్యో! రోజా రాకుండా మనం లోపలికి వెళ్తే బాగుంటది కదా వదిన అని భ్రమర అంటుంది. అవునవును. రోజా వరకు మనం ఇక్కడే గుడి బయటే వెయిట్ చేద్దాము. రోజా వచ్చేంత వరకు ఇక్కడే ఉందాము అని రమాదేవి అంటుంది. రమా, నువ్వు నీ కోడలు రోజా గురించి ఆలోచిస్తున్నావు. నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు చాలా మారిపోయావు. ఇలాగే ఉండాలి రమా అని హర్ష అంటే, నా కోడలు రోజాని నేను చాలా బాగా చూసుకుంటానండి. మరి నేనెందుకు కోపం చూపిస్తాను అని రమాదేవి అంటుంది. రమాదేవి ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ధైర్యం వస్తోంది. బాగా నటిస్తోంది కదా అని జగదీష్ ప్రేమర చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. రమాదేవి, చాలా బాగా నటిస్తున్నావు. నాకిప్పుడు నీపై నమ్మకం వస్తోంది అని జగదీష్ రమాదేవి చెవిలో మాట్లాడుతూ ఉండటంతో, అప్పుడే ఏముంది అన్నయ్య, ముందు ముందు ఇంకా చూస్తారు కదా అని రమాదేవి అంటుంది. అయ్యయ్యో! నా కోడలు రోజా నడవలేక ఎన్ని పడుతోందో ఏంటో. ప్రేమ్, నువ్వు ఒక పని చెయ్యి. రోజా దగ్గరికి కార్ వేసుకొని వెళ్ళు. ఒకవేళ రోజా నడవలేనంటే నువ్వు కార్లో ఎక్కించుకొని గుడి దగ్గరికి తీసుకువచ్చేసేయి. పాపం కాళ్ళు కాలుతూ ఉంటాయి. అది మోయలేకపోతూ నడవలేక అవస్థలు పడుతూ ఉంటుంది కదా. కాబట్టి వెంటనే బయలుదేరు ప్రేమ్ కార్లో అని రమాదేవి అనడంతో, అలాగే మామ్ అని ప్రేమ్ బయలుదేరుతూ ఉంటాడు. బాబు, ఆగండి బాబు. మీ అమ్మగారు కోడలి మీద ప్రేమతో అలా మాట్లాడుతున్నారు, కానీ ఈ మొక్కుని మధ్యలోనే ఆపేస్తే చాలా పెద్ద అపచారం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ మొక్కుని తీర్చేలా చూడండి. అసలు కార్‌లో ఎక్కించుకొని తీసుకురాకండి. గుడి వరకు నడుచుకొని వచ్చేలానే చెయ్యండి అని పూజారి గారు అంటారు. మీ వదిన బాగోగులు దగ్గర ఉండి చూసుకో ప్రేమ్, వెళ్ళు వెళ్ళు అని రమాదేవి అంటుంది. ఇక అరుణ్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. వెంటనే ప్రేమ్ కారు డ్రైవింగ్ సీట్‌లో కూర్చొని, హమ్మయ్య! చామ్‌ని ఒంటరిగా వదిలేసి వచ్చానని నేను ఇందాకటి నుంచి టెన్షన్ పడుతున్నాను. నా చామ్‌ని కలిసే అవకాశం వచ్చింది. దేవుడు నాకు ఈ విధంగా అవకాశం కల్పించాడు అని ప్రేమ్ చాలా సంతోషపడుతూ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఏంటి బాబు, నువ్వు ఇంతలా బాధపడుతున్నావు అని రామచంద్రయ్యని పూజారి గారు అడగటంతో, నా భార్యకి ఆరోగ్యం బాగోలేదు, ఆపరేషన్ చేయాలంటున్నారని చెప్పటంతో, అవునా, అయితే ఆ దేవుడికి అంగ ప్రదక్షిణలు చేసి నీ మొక్కు తీర్చుకో బాబు, నీ భార్య క్షేమంగా బయటపడిపోతుందని పూజారి గారు చెప్పటంతో రామచంద్రయ్య అంగ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు. ఇక రోజా, నా వల్ల కాదు, నేను దించేస్తానని మొండికేస్తూ ఉంటుంది. చూడండి, ఇంటి క్షేమం కోసం మోస్తున్నారు. ఇప్పుడు మీరు దించేస్తే ఇంట్లో వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరుగుతుంది అని చామ్, చంద్రిక ఇద్దరు నచ్చ చెప్తూ ఉంటారు. నువ్వు మోసి చూడు, నీకు తెలుస్తుంది. వాళ్ళ కోసమని నేను హాస్పిటల్కి వెళ్ళాలనా? ఇలాగే మోస్తూ ఉంటే నేను ఖచ్చితంగా హాస్పిటల్లో జాయిన్ కావాల్సిందే. కిందేమో కాళ్ళు కాలుతున్నాయి, పైనేమో బరువు మోయలేకపోతున్నాను, దించేస్తున్నాను అని రోజా అనడంతో, ఆగండి, ఆ ఇంటి క్షేమం కోసం, ఆ ఇంట్లో వాళ్ళు బాగుండటం కోసం నేను ఈ బరువుని మోస్తాను అని, నేను మొక్కు తీర్చుకుంటాను అని చామ్ చెప్తుంది. సరే ఇదిగో మొయ్ అని రోజా అంటుంది. అత్త, నువ్వు నీ చేతులతో నా తలపై పెట్టు అని చామ్ చెప్పటంతో చంద్రిక చామ్ తలపై పెట్టేస్తుంది. నేను టాక్సీలో వెళ్తున్నాను అని రోజా టాక్సీ తీసుకొని గుడి దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటే చామ్ మోస్తూ నడుస్తూ ఉంటుంది. ఏంటి, అది ఈ పాటికి కళ్ళు తిరిగి పడిపోయిందనో నడవలేదనో ఏదో ఒక ఫోన్ రావాలి కదా, ఇంకా ఫోన్ రాలేదేంటి అని రమాదేవి జగదీష్ ప్రేమలతో గుసగుసలాడుతూ ఉంటుంది. అవును కదా చెల్లెమ్మ, ఇంకా రాలేదు, కొంపతీసి మోసుకొని వచ్చేస్తుందా ఏంటి అని జగదీష్ అంటే, లేదు లేదు, అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగే పనే కాదు, చూస్తూ ఉండండి అని భ్రమర అంటుంది. అవును నిజమే, అదెక్కడ మోస్తుంది అని రమాదేవి అంటుంది. అప్పుడే రోజా కారులో దిగేసి చామ్ వాళ్ళ కోసం బయటే వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే దీక్ష, ఎవరబ్బా అక్కడ అన్నట్లుగా బయటికి చూస్తూ ఉంటే, ఏయ్ దీక్ష, ఏం చేస్తున్నావే అని భ్రమర అరుస్తూ ఉంటుంది. అబ్బా, ఏమీ లేదులే అమ్మా అని దీక్ష అంటుంది. బయట ఎక్కడో నిలబడి ఉన్న రోజాని దీక్ష అసలు గమనించి ఉండదు. తర్వాత ప్రేమ్ ఇక చామ్ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు. అదేంటి, రోజా ఎక్కడ, చామ్ నువ్వు మోస్తున్నావేంటి అని ప్రేమ్ వచ్చి నిలదీస్తూ ఉంటాడు. డ్రైవర్ బాబు, ఆవిడ మొయ్యలేకపోయారు, కింద పెట్టేస్తానన్నారు, ఇంటి క్షేమం కోసం నేను మోస్తున్నాను అని చామంతి చెప్తుంది. అయినా కూడా ఆవిడ చేయాల్సిన పని నువ్వెందుకు చేస్తున్నావు చామ్? అయినా నువ్వు చేస్తున్న మంచి పనిని ఇంట్లో వాళ్ళు ఎవరైనా గుర్తిస్తారా? ఎప్పుడు ఆ రోజాకి ఎందుకు నువ్వు ఇలా సహాయం చేయాలని చూస్తావు? రమమ్మ చేత తిట్లు తింటావు అని ప్రేమ్ అంటాడు. నిజంగానే రోజా మొయ్యలేకపోయింది, అందుకే చామంతి మోస్తోంది. అలా మోయకుండా కింద పెట్టేస్తే ముక్కు మధ్యలో ఆగిపోతే మనకందరికీ నష్టం జరుగుతుంది, అది మంచిది కాదు కదా, అందుకే నేను కూడా ఏమీ అనలేదు అని చంద్రిక అంటుంది.
అయినా చామ్ నాకు అస్సలు నచ్చటం లేదు ఆ రోజాని నువ్వు ప్రతి క్షణం ఇలా కాపాడుకుంటూ రావటం అని ప్రేమ్ అంటే, చూడు బాబు నేను చేసే మంచి నలుగురికి తెలియని అవసరం లేదు. అందరికీ ఉపయోగపడితే చాలు. అందరూ క్షేమంగా ఉంటే చాలు. నన్ను మొక్కు తీర్చుకొనివ్వండి అని చామ్ అంటోంది. సరే పదండి నేను కూడా మీతో పాటే వస్తాను అని ప్రేమ్ అంటే, అయ్యో ఎండలో మీరు నాతో పాటి నడవటం ఎందుకు బాబు అని చామ్ చంద్రిక ఇద్దరు అంటారు. ఇప్పుడు నేను కనుక వెళ్ళానంటే రోజా మోయలేదని నువ్వు మోస్తున్నావన్న నిజం రమమ్మకి చెప్పేయాలి. ఎందుకంటే రోజాని జాగ్రత్తగా తీసుకురమ్మని రమమ్మ నన్ను పంపించింది. ఇప్పుడు నేను ఒక్కనే వెళ్ళాననుకో నిజం చెప్పేయాల్సి వస్తుంది. చెప్పేనా అని ప్రేమ్ అంటే, అయ్యో వద్దులే బాబు మాతో పాటి నడుస్తూ రండి అని చామ్ చంద్రిక చెప్తారు. వదిన వీడియో కాల్ చేయి వదిన, ప్రేమ్ చూపిస్తాడు కదా ఆ రోజాని చూడొచ్చు, మనం చాలా సంతోషపడచ్చు. ఒకవేళ మొయ్యలేకపోయిందో మనకు తెలిసిపోతుంది కదా అని భ్రమ్ర అనడంతో అలాగేనని వెంటనే రమాదేవి వీడియో కాల్ చేస్తుంది. అమ్మ వీడియో కాల్ చేస్తోంది అని ప్రేమ్ టెన్షన్ పడుతూనే చెప్పండి అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. రే నా రోజా ఎంత కష్టపడిపోతోందో మోస్తోందా అని అడగటంతో మోస్తోందమ్మా మోస్తోంది అని ప్రేమ్ చెప్తాడు. అయితే ఓసారి నా కోడల్ని చూపించు, నాకు చూడాలని ఉంది, నా కోసం ఎంత కష్టపడుతోందో అని రమాదేవి నటిస్తూ ఉంటుంది. దాంతో ప్రేమ్ చామ్ ఇద్దరు కంగారు పడిపోతూ ఉంటారు. అమ్మ ఎందుకులే అమ్మ చూడ్డం, నువ్వు చూస్తే చాలా బాధపడతావమ్మా, నువ్వు చూడలేవమ్మా అని ప్రేమ్ అంటే, అవును నేను చూడలేను, కానీ అంత కష్టపడుతోంది కదా నాకు చూడాలని ఉంది, ఒకసారి చూపించు అని రమాదేవి మొండి పట్టు పట్టేస్తుంది. సరేనమ్మా అంటూ ప్రేమ్ సూర్యుడి కిరణాలు పడేలా ఫేస్ అసలు కనిపించకుండా చూపిస్తూ ఉంటారు. రే ఏంటి సూర్యుడిని చూపిస్తున్నావు, ముఖాన్ని చూపించు అని రమాదేవి అంటుంది. అమ్మ ఎండ చాలా ఎక్కువగా ఉండటం వల్ల లెన్స్పై ఇలా సూర్యకిరణాలు పడి కనిపించటం లేదమ్మా అని అనడంతో, సరేలే కనీసం ఆ కాళ్ళైనా చూపించు, కాళ్ళని చూస్తాను అని రమాదేవి అంటుంది. అప్పుడు ప్రేమ్ సైగ చేయటంతో చామ్ తన డ్రెస్ని పైకి ఎత్తి పట్టుకొని కాళ్ళని చూపిస్తూ ఉంటుంది. ఇక చామ్ కాళ్ళని చూసి రోజా కాళ్ళే అనుకొని రమాదేవి అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. చాలే ప్రేమ్ చూపించింది, నేను చూడలేకపోతున్నాను, త్వరగా వచ్చేయండి, త్వరగా రోజాని తీసుకొచ్చేసేయ్ అని రమాదేవి ఫోన్ పెట్టేస్తుంది. అదేంటి వదిన అంత ఎండగా ఉన్న కాళ్ళు ఎక్కడా ఆగటం లేదు, నడుచుకుంటూ వచ్చేస్తోందేంటి అని భ్రమర అడగటంతో, నేనే గట్టిదాన్ని అనుకుంటే అది నాకంటే మొండిదాన్లా ఉంది అని రమాదేవి అంటుంది. అమ్మ ఎండ చాలా ఎక్కువగా ఉంది, త్వరగా నడు, త్వరగా వెళ్ళిపోదాం, నువ్వు కూడా మోయలేకపోతున్నావు కదా అని చంద్రిక అంటుంది. చామ్ నీకెందుకు ఈ కష్టం, నువ్వు వచ్చేసేయ్, కారులో వెళ్ళిపోదాం, నువ్వు గుడి వరకు వెళ్ళినా కూడా ఎలాగో గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రోజాకే కదా ఇచ్చేయాలి, నీకు ఏమీ క్రెడిట్ రాదు, ఏమీ రాదు, నువ్వెందుకు ఆవిడ కష్టాన్ని ఇలా మోయటం, వచ్చేసేయ్ అని ప్రేమ్ చెప్తుంటే, అదేంటి బాబు ఈ మొక్కుని తీర్చటం కూడా మన అదృష్టమే అనుకోవాలి, ఇప్పుడు మొక్కు మధ్యలో తీర్చకపోతే ఆ ఇంటికి నష్టం జరుగుతుంది, ఇప్పుడు ఆ ఇండ్లు మనకు అన్నం పెడుతోంది, వాళ్ళకి మంచి జరగాలని మనం కోరుకోవాలి కదా, కాబట్టి అలా మాట్లాడకండి డ్రైవర్ బాబు, ఎంత కష్టమైనా నేను తీరుస్తాను అని చామ్ అంటే, కానీ నీకైతే కష్టం రాదు కదా అని ప్రేమ్ అంటాడు. కానీ మనకు అన్నం పెట్టే ఇంటికి కష్టం రాకూడదు కదా డ్రైవర్ బాబు, నన్ను మోయనివ్వండి అని చామ్ నడవలేక ఇక ఎండ ఎక్కువైపోయి మోయలేక అవస్థలు పడుతూనే నడుస్తూ ఉంటుంది.